హాయ్ అండి, అందరికీ నమస్కారం. దేవి నవరాత్రిలో రెండో రోజు మనకు అమ్మవారి గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా నివేదించే పులిహోరని మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు రైస్ తీసుకుని ఉడికించి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికించుకునేటప్పుడే ఒక ½ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి, రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ½ టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు రసం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇలా వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ½ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కరివేపాకు, 2 ఇంచుల అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకుని అది కూడా యాడ్ చేసుకుని ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుని అలాగే ఇందులో ఒక 2 ఇంచెస్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకుని మనకి ఇదంతా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు రైస్ తీసుకుని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న అది వేసుకుని అలాగే చింతపండు రసం కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. అంతేనండి, రెండవ రోజు ప్రసాదంగా పెట్టే పులిహోర రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.